నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వం చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చెడ్డవారు మంచివారు ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభు కాల సమయంలో ప్రభు ధ్యానించబడిన సామెతల గ్రంథ ధ్యానాలను ప్రభువా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. వినిచిన బిడ్డలను, నేను గ్రహించిన బిడ్డలను, అంతమంది బిడ్డలు అయితే ప్రభు ఆ యొక్క సోషల్ మీడియా ద్వారా వినిచున్నారు, వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు వాక్యాన్ని నమ్మి ఓ ప్రభా నీ మాటలు నమ్మి జ్ఞానయుక్తమైన యొక్క సామెతల వచనాలు